స్నేహితులతో చలాకీగా ఆటలాడే ఆ బాలిక అంతు చిక్కని వ్యాధితో మంచాన పడింది. దీంతో కూతురి బాధను చూడలేక ముత్తుకూరు మండలానికి చెందిన ఆ పేద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తల్లిదండ్రుల గారాల పట్టి చలాకీగా ఆటలాడుకుంటూ ఇంట్లో సందడి చేసే 10 ఏళ్ల ఆ చిన్నారిని విధి ఎక్కిరించింది. అంతు చిక్కని వ్యాధితో మంచాన పడింది. ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ బండ్లపాలెంలో నివసించే శోభన్, అనుష దంపతులకు 2 పిల్లలు. ఇతను వ్యవసాయ కూలిగా పనిచేసేవాడు. మొదటి సంతానంగా కుమార్తె సంధ్య జన్మించింది. ఎంతో అందంగా చక్కగా ఉండటంతో వారు మురిసిపోయారు. రెండవ సంతానంగా కుమారుడు పుట్టాడు. అయితే ఇతను మానసిక దివ్యాంగుడు కావడంతో వారు తల్లడిల్లిపోయారు. కూతురే తమ సర్వస్వం అంటూ పెంచసాగారు. ఉన్నంతలో సంతోషంగానే ఉండేవారు. ఈ క్రమంలో విధి వారిని ఎక్కిరించింది. 5వ తరగతి చదివే సంధ్యకు 2 నెలల క్రితం పాఠశాలల వేసవి సెలవుల్లో అమ్మోరు వేసింది. దీని నుంచి కోలుకునే లోపే అంతుచిక్కని వ్యాధి సోకి ఎంతో విలవిలలాడింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను నెల్లూరులోని పలు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రయోజనం లేకపోవడంతో చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స అందించారు. 20 రోజుల పాటు బాలికకు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్య చికిత్స చేయించారు. అయినా నయం కాకపోవడంతో తిరుపతిలో చికిత్స అందించారు. అయినా బాగు కాలేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక టీడీపీ నాయకులు పల్లికొండ సీనయ్య, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆశ్రయించారు. వారి సిఫార్సు మేరకు హైదరాబాద్ లోని శ్రీ బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి ఆ బాలికను తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు ఇది క్యాన్సర్ రకానికి సంబంధించిన వ్యాధి కాదని నిర్ధారించారు. అయితే అంతుచిక్కని వ్యాధిగా నయం కాకపోవడంతో బాలికతో పాటు తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటి వరకు బాలిక వైద్య ఖర్చుల కోసం వారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఇక ఖర్చు చేసే స్థోమత తమకు లేదని, నెలకు సుమారు 1 లక్ష రూపాయలకు పైగా విలువ చేసే మందులు వాడాల్సి వస్తుందని వారు వాపోయారు. తిరుపతిలోని ఓ ఆసుపత్రి వారు తమ బిడ్డను బాగు చేయాలంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వారు తెలిపారన్నారు. ఇందుకు 30 లక్షల రూపాయల మేర ఖర్చవుతుందని వైద్యులు వివరించారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్ప తెచ్చి పాపకి ఈ విధంగా పెట్టుకున్నాం. పని చేసుకుని బతికే వాళ్ళు ఈ రోజుకి ఆ రోజు చేసుకోవాలా, అయ్యే కాలం ఏమీ లేదు. మనకి అనారోగ్యంతో బాధపడుతుంది. గడ్డ ఎక్కువైపోయింది. ఇంతవరకు ఆ టాబ్లెట్లు వాడుతున్నా రెస్పాన్స్ లేదు. ఈ విధంగా లోకం నాయకులు కాకపోతే ఈ విధంగా సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ సార్ గారు ఈ విధంగా బసవతారక హాస్పిటల్కి ఆయన తరఫున హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అడ్మిట్ చేసుకోకుండా ఆయన నైట్ 10 గంటలకే ఈ విధంగా ఫోన్ కాల్ చేసి అప్పటికప్పుడు అడ్మిట్ చేసాడు. నెక్స్ట్ రోజు బాలకృష్ణ సార్ కూడా వచ్చి ఈ విధంగా సాయం చేసాడు. అడ్మిట్ చేసుకోకుంటే హాస్పిటల్లో ఈ పాపకు సంబంధించిన ట్రీట్మెంట్ లేదు. తిరుపతికి సిమ్స్ హాస్పిటల్లో రాయించారు. బయట హాస్పిటల్లో ఎక్కడైనా 2 months కూడా టాబ్లెట్లు రాయించారు బాలకృష్ణ తరఫున. ఈ విధంగానే బాలిక 2 నెలల వ్యవధిలో నీరసించిపోవడంతో తల్లిదండ్రులు మరింత కృంగిపోతున్నారు. 2 పిల్లల్లో ఒకరు మానసిక దివ్యాంగుడు కావడం, ఉన్న కుమార్తె అనారోగ్యంతో మంచాన పడటంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించాల్సిందిగా వారు కోరుతున్నారు. సెలవులు ఇచ్చిన తర్వాత ఒక 2 రోజులకు ముందు అమ్మతల్లి పోసింది. అమ్మతల్లి పోసిన ఒక 10 రోజుల తర్వాత దగ్గు, జ్వరము, ఆయాసం అట్లాగా వచ్చేసరికి నెల్లూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఒక వారం రోజులు అడ్మిషన్ చేసుకున్నాము. చేసుకుంటే వాళ్ళ వల్ల కాలేదు. చెన్నైకి తీసుకెళ్ళమన్నారు. చెన్నైకి తీసుకొని వెళ్ళాము. విజయ హాస్పిటల్లో పెట్టుకున్నాం. 15 రోజులు పెట్టుకున్నాం. 15 రోజులకి 5.5 లక్ష అయింది. అక్కడ లెన్స్లో గడ్డ ఉంది అన్నారు. మళ్ళీ తిరుపతి సిమ్స్కి రాశారు. సిమ్స్కి తీసుకొని వచ్చి అక్కడ ఒక 10 రోజులు పెట్టుకున్నాము. మళ్ళీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ హైదరాబాద్కి ఒకసారి వెళ్ళి చూడండి, ఆపరేషన్ చేసే ఉపయోగం ఏమైనా ఉంటుందేమోనని హైదరాబాద్కి పంపించారు. హైదరాబాద్కి పంపిస్తే అక్కడ పోగానే మమ్మల్ని ఏం చేర్చుకోలేదు. ఇట్లా సోమరెడ్డి సారు సిఎంసీ లెటర్ ఇచ్చి పంపించాడు. సార్ దగ్గరికి వెళ్తే ఆయన ద్వారా నైటు 10:30, 11 గంటలప్పుడు ఎంఆర్ఓ మేడం కానీ సోమరెడ్డి సార్ కానీ వీళ్ళందరూ ఆ టైంలో ఫోన్ చేసి అడ్మిషన్ చేసుకొని
పాపకు ట్రీట్మెంట్ ఇప్పించేటట్టు చేశారు. ఆ టైంలో ఆ పాపకు ఆ ట్రీట్మెంట్ అందించకపోతే ఆయాసం ఎక్కువైపోయి పొట్టొబ్బరం ఎక్కువైపోయి బాత్రూమ్ పాస్ కూడా వెళ్ళలేదు పాప. అలాంటి పరిస్థితుల్లో ఆ సారు ఆ ఎంఆర్ఓ మేడం వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరుపతి సిమ్స్కి రాశారు. తిరుపతి సిమ్స్కి రాసిన తర్వాత ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఏం చెప్తారో ఏమనేది తెలీదు. టాబ్లెట్ ఒకటి పెట్టినారు హైదరాబాద్లో, నెలకు 1,05,000 టాబ్లెట్. ఆ టాబ్లెట్ వాడితే రెస్పాన్స్ వస్తుందా రాదా అని కూడా తెలియదు. రెస్పాన్స్ రావాలని అదొక ఆశతో పెట్టినారు. కొద్దిగా రెస్పాన్స్ వచ్చినా ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ కూడా ఖర్చు ఎంత అవుద్దో కూడా తెలియట్లేదు. ఆ 1,05,000 టాబ్లెట్లు మాత్రం 2 సంవత్సరాలు వాడాలని చెప్తున్నారు. ఆ 2 సంవత్సరాలు వాడితే ఒక కవర్ అవుద్ది అంటున్నారు. స్కూల్కి వెళ్ళే పాప ఈ రెండు నెలల నుంచి ఇప్పుడు నడిచే పరిస్థితిలో కూడా లేదు. బాత్రూమ్కి వెళ్ళలేదు, పాస్కి వెళ్ళలేదు, అన్నీ నేనే చూసుకోవాలి. స్కూల్లో చాలా యాక్టివ్, స్కూల్ ఫస్ట్, చాలా బాగా స్కూల్ ఫస్ట్ అబ్బాయి స్కూల్